అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హెవీ మసాలాలు లేకుండా సొరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ చాలా హెల్తీ వెజిటబుల్ అండి. ఎస్పెషల్లీ సమ్మర్‌లో బాడీని చాలా కూల్‌గా ఉంచుతుంది. కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ సొరకాయ కూర కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగాక దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే మీరు లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఇదేంటంటే ఒక హాఫ్ స్పూన్ ఆనియన్, హాఫ్ స్పూన్ టమోటో అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీకి వేసుకున్నానండి. ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్ అండ్ టొమాటో మళ్ళీ సపరేట్గా వేసామండి, పేస్ట్ కాకుండా, సో దట్ మనకి కాస్త కూర కలిసి వస్తుంది. దీనిలోనే ఇలాగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. సొరకాయ చాలా హెల్తీ వెజిటబుల్ కాబట్టి సమ్మర్లో కనీసం వారంలో ఒక్కసారైనా సొరకాయని ఏదో ఒక రకంగా తినడం చాలా మంచిదండి. కర్రీస్లో అయినా, సలాడ్స్ అయినా, రైతాస్లో అయినా ఏదో ఒక రకంగా కన్జ్యూమ్ చేయొచ్చు. సొరకాయ ముక్కలు వేశాక కూరని బాగా కలపండి, మసాలాలంతా కలుస్తాయన్నమాట. తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోయండి. చూసారా, నేను ఈ గ్లాస్తో పోస్తున్నా, టీ గ్లాస్ తోటి. వాటర్ ఎక్కువ పడవండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉడికిన తర్వాత సొరకాయ నుంచే చాలా వాటర్ వస్తాయి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్తో పాటు ఒక 3-5 విజిల్స్ రానియండి. ఒకవేళ మీకు ముక్కలు తగులుతూ ఉండాలి అంటే మీరు 3 విజిల్స్ వరకే ఆపేయచ్చు. ముక్కలు తగలకుండా కాస్త మెత్తగా అయిపోవాలి అంటే ఒక 5 విజిల్స్ రానివ్వండి, మీ ఇష్టం అనమాట. నేనైతే 5 విజిల్స్ రానిచ్చారండి. అండ్ మీరు గమనించారా సొరకాయలో నుంచి ఎంత వాటర్ వచ్చినాయో? ఇదంతా వాటర్ అనమాట, సొరకాయ నుంచి వచ్చినవి. మనం తక్కువే వేసాం. మీకు ఇంకా ముక్కలు తగలకుండా ఉండాలి అంటే మీరు మ్యాషర్ తీసుకొని కూడా బాగా ప్రెస్ చేసేయచ్చు ముక్కలన్నిటిని. నేనైతే ఇలాగే వదిలేస్తున్నానండి. 5 విజిల్స్ రానిచ్చాను కాబట్టి ఈ సొరకాయ ముక్కలు అనేటివి స్మూత్గానే ఉంటాయి. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 30 సెకండ్స్ ముందర కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సొరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, లైట్గా, హెల్తీగా, ఈజీగా డైజెస్ట్ అయ్యే సొరకాయ కూర అయితే తినడానికి రెడీ. సమ్మర్లో ఇలాంటి కూల్గా ఉండే సొరకాయ వెరైటీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మన రొటీన్ రియాలిటీస్ హబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.